హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ వీడియోలో మనం పవర్ విండోస్ యూస్ చేసి కలర్ కరెక్షన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. బట్ ఈ వీడియోలో కొంచెం కాంప్లికేటెడ్ ఉన్న క్లిప్ని మనం కలర్ కరెక్షన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ఈ క్లిప్ కనుక చూసుకుంటే దీన్ని నేను వేవ్ ఫామ్లో పెడతాను. ఓకే, సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఇందులో చాలా సీరియస్ ఇష్యూస్ కనబడుతున్నాయి, రైట్? సో ఒక ఏరియా అంతా కూడా చాలా ఓవర్ ఎక్స్పోజ్డ్గా ఉంది అండ్ ఇంకొకటి అండర్ ఎక్స్పోజ్డ్లో ఉంది. అండ్ దెన్ ఇక్కడ మనం ఈ టైంలో ఏం చేయొచ్చు అంటే, లైక్ లాస్ట్ వీడియోలో మనం పవర్ విండోస్ యూస్ చేసాం కదా, 2 రెక్టాంగిల్స్. ఆ విధంగా యూస్ చేస్తే అప్పుడు మనం బేసికల్లీ ఐదర్ ఇటు సైడ్ ఉన్న డీటెయిల్స్ అన్న కిల్ చేస్తాము, లేదంటే ఇటు సైడ్ ఉన్న డీటెయిల్స్ అన్న కిల్ చేసేస్తాం. కానీ ఈ షాట్ ఎలా ఉందంటే, మనకి ఆ ఇంటి లోపల నుంచి తీశారు. ఓకే, ఇతను డ్రమ్స్ ప్లే చేస్తుంటే ఆ ఇంటి లోపల నుంచి తీశారు. అండ్ దెన్ ఈవెన్ మనకి బయట నుంచి వచ్చే లైటింగ్ కూడా ఈ పర్సన్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఇటువంటప్పుడు మనం పవర్ విండోస్ యూజ్ చేస్తే కొంచెం టిపికల్గానే ఉంటుంది. లెట్స్ సే నేను పవర్ విండోసే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. మేబీ రెక్టాంగిల్ తీసుకున్నాను అండ్ దెన్ ఈ విధంగా క్రియేట్ చేశాను అండ్ దెన్ దీన్ని కిందకి ఎక్స్టెండ్ చేశాను. మేబీ ఇక్కడ వరకు. ఓకే, బట్ ఇక్కడ కానీ చూసుకుంటే మీకు డ్రమ్ ఉంది కదా, ఇది అండ్ ఈవెన్ ఇది, ఈ రెండు కూడా ఇంటి లోపలే ఉన్నాయి, రైట్? ఈ సబ్జెక్ట్తో ప్యారలల్గా ఉన్నాయి. అందుకని మనం ఏం చేయొచ్చు, మేబీ కొంచెం దీన్ని పైకి తీసుకెళ్ళవచ్చు. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు కొంచెం జూమ్ చేసి చూస్తే అండ్ ఈవెన్ ఈ బయట ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా కంప్లీట్లీ బయట లేవు, కంప్లీట్లీ లోపల కూడా లేవు. మేబీ మీరు ఏం చేస్తారు, మళ్ళీ ఇలా తీసుకొచ్చి అండ్ ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఇంకా కావాలనుకుంటే ఓకే, నేను మేబీ పెన్ టూల్ కూడా యూస్ చేస్తాను చెప్పి పెన్ టూల్ తీసుకుని దీని చుట్టూ ఒక షేప్ గీస్తారు. అండ్ దెన్ మళ్ళీ ఇంకోసారి ఇంకో అడిషనల్ పెన్ టూల్ తీసుకుని మళ్ళీ దీని చుట్టూ ఇంకో షేప్ గీస్తారు. ఈ విధంగా మీరు చాలా షేప్స్ అనేవి గీయాలి, రైట్? దీనికన్నా కూడా బెస్ట్ మెథడ్ ఏంటంటే మనం గ్రేడియంట్స్ని యూజ్ చేయడం. ఓకే, ఇక్కడ నేను గ్రేడియంట్స్ సెలెక్ట్ చేస్తాను అండ్ దెన్ దీన్ని ఈ రీజన్ తీసుకొస్తాను. ఎక్కడైతే మనకు డార్కర్ ఉందో అక్కడికి. అండ్ దెన్ దీని ఒక ఇంపాక్ట్ అనేది ఆల్మోస్ట్ లైక్ ఈ పర్సన్ ఫేస్ మీదకి వచ్చేంత వరకు తీసుకెళ్దాం. ఓకే, అండ్ దెన్ ఇది క్లిక్ చేస్తే మీకు ఆ ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది. ఓకే, నాకు కావాల్సినంత వరకు వచ్చాను. అండ్ దెన్ ఇప్పుడు ఏం చేస్తానంటే దీనిపైన ఎక్స్పోజర్ అనేది మనం సెట్ చేద్దాం. గెయిన్స్ని కొంచెం పైకి తీసుకెళ్తాం అండ్ దెన్ లిఫ్ట్స్ని కింద పుష్ చేద్దాం. ఓకే, సంథింగ్ లైక్ దిస్. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు ఏం చేస్తానంటే మీరు ఇక్కడ బేసికల్లీ చేసే మిస్టేక్ ఏంటంటే యాడ్ నోడ్ అండ్ దెన్ యాడ్ అవుట్ సైడ్ క్లిక్ చేస్తారు, దట్ మనకి ఇది కాకుండా మనకి వేరే రీజన్ సెలెక్ట్ అవుతుందండి. కానీ ఇక్కడ అదే మిస్టేక్. ఎందుకంటే ఇక్కడ మనకి అది ఎలా స్టార్ట్ అవుతుందంటే లెట్స్ ఇక్కడ ఉన్నాం అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది కదా, నెక్స్ట్ దీని అవుట్ సైడ్ అనేసరికి మనకి ఇక్కడ నుంచి ఆ ఇంపాక్ట్ అనేది ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. మనకి ఇలా వద్దు కాబట్టి మనం మాన్యువల్గానే ఇంకొక నోడ్ అనేది క్రియేట్ చేద్దాం. ఇంకొక డూప్లికేట్ క్రియేట్ చేసి మళ్ళీ పవర్ విండోస్ అండ్ దెన్ మళ్ళీ ఇంకొక గ్రేడియంట్ అండ్ దెన్ ఈసారి ఈ గ్రేడియంట్ని మనం బాటమ్ నుంచి పైకి పుష్ చేద్దాం. ముందుగా అయితే మార్చండి అండ్ దెన్ సంథింగ్ ఈ విధంగా. ఓకే, ఇది బ్లెండ్ అవ్వాలి. అండ్ దెన్ ఇప్పుడు ఈ రీజన్ని ఫిక్స్ చేద్దాం. హైలైట్స్ని పైకి పుష్ చేయండి, మరీ ఎక్కువ కాదు, కొంచెం. అండ్ దెన్ లిప్స్ని కింద పుష్ చేయండి. సంథింగ్ లైక్ దిస్. అండ్ దెన్ ఇప్పుడు మేబీ ఇది రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చింది. అండ్ దెన్ ఇప్పుడు మళ్ళీ ఇంకో డూప్లికేట్ క్రియేట్ చేసి దీనిపైన ఫైనలీ కొంచెం కాంట్రాస్ట్ అండ్ మేబీ సాచురేషన్ కొంచెం. ఓకే, ఈ విధంగా మనం యాడ్ చేస్తాం. ఓకే, గైస్, ఈ విధంగా మనం గ్రేడియంట్ విండోస్ని యూస్ చేసి ఓవర్ ఎక్స్పోజ్డ్ అండ్ టిపికల్గా ఉన్న క్లిప్స్ని కూడా మనం మంచిగా కలర్ కరెక్షన్ అనేది చేయొచ్చు. గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.